ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనము శ్రీ సౌందర్య లహరిలోని 32వ శ్లోకం గురించి మనము విందాం. ఈ శ్లోకంలో కనుక మనం పాలన చేసినట్లయితే సకల విద్యా సిద్ధి, రసాయన సిద్ధి కలుగుతుందని చెప్తూ ఉన్నారు. నైవేద్యం పెరుగన్నము, మినపగారులు అమ్మవారికి అయితే నైవేద్యం అయితే పెట్టాలన్నమాట. 45 రోజుల పాటు జపం చేయాలి. రోజుకి 1000 సార్లు చొప్పునైతే పారణ అయితే చెయ్యాలన్నమాట. ఈ శ్లోకంలో ఆదిశంకర వారు ఏం చెప్తూ ఉన్నారంటే, సమస్త పురుషార్థ ఘటన స్వతంత్రమైన శ్రీ విద్యా తంత్రాన్ని అంటే శ్రీదేవి పంచదశాక్షరి మంత్రాన్ని గురించి చెప్పారనమాట. ముందుగా మనం శ్లోకం గురించి అయితే విందాము. శివశక్తి కామక్షితిరతరవిశీత కిరణ స్మరోహంసచక్ర సదను చ పరామారహరయ హమి హృల్లేఖ్యాభిస్తిశ్రుభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం. ఇది శ్లోకం అన్నమాట. టీకా గురించి మనం విందాం. జనని ఓ మాత, శివ శివుడు, శక్తి శక్తి, కారము కామహ అంటే మన్మధుడు, క్షితి భూమి, అతః తర్వాత, రవి సూర్యుడు, శీతకిరణ చంద్రుడు, స్మరహ మన్మథుడు, హంస సూర్యుడు, సక్రహ ఇంద్రుడు, తత్ప్లస్ అనుచ అంటే వానికి తర్వాత, పరాశక్తి, మారహ మన్మథుడు, హరిహి విష్ణువు, అమ్మి ఈ 3 వర్గములుగానున్న ఈ వర్ణములు, త్రిశృభి 3 హృల్లేఖాభి హ్రీం కారముల చేత, అవసానేషు వర్గాంతరములయందు, ఘటితాహ సంకలితమై అనగా కూడినదే, హే జనని ఓ మాత, తే ఆ వర్ణాహ అక్షరములు, తవ నీ యొక్క నామా ప్లస్ అవయతాం అవయముల గుటను అనగా మంత్రస్వరూపమొగటును భజంతే పొందుచు ఉన్నవి అని టీకాలో చెప్తున్నారు. తర్వాత తాత్పర్యం గురించి అయితే విందాం. శివుడు, శక్తి, మన్మథుడు, భూమి ఈ 4 వరుసగా సూచించు కా ఏ ఈల అను అక్షర కూటం, సూర్యుడు, చంద్రుడు, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు ఈ 5 వరుసగా సూచించు హ స క హ ల అను అక్షర కూటము పరాశక్తి, మన్మథుడు. హరి ఈ 3 వరుసగా సూచించు స క ల అను అక్షర కూటములు వాటి అంతమునందలి విరామ స్థానముల యందు రీంకారము చేత సమకూర్చబడినప్పుడు ఏర్పడు ఆ 3 కూటములను మొత్తము 10 అక్షరములు ని పంచదశాక్షరి మంత్ర స్వరూపములకు అవయములుగా వాసించుచూ ఉన్నవి. ఇక వివరణ అయితే విందాం. ఈ శ్లోకం అమ్మవారి పంచదశాక్షరి మంత్రమునందలి 15 బీజాక్షరములను సూటిగా చెప్పుట కాక సంకేత పద్ధతిలో వాటిని సూచించు కొన్ని నామములు వరుసతో చెప్పబడినది. ఇది ఒక పద్ధతి. మన భారతీయ శాస్త్రం అన్నింటిలో ఈ పద్ధతి ఉన్నది. ఆధునికులకు అర్థమగునట్లు చెప్పవలనచో ఇది ఒక టెలిగ్రాఫ్ వ్యవస్థ ఉపయోగించే సాంకేతిక భాష వంటిది. టెలిగ్రాఫిక్ అంటే భాషలోని సంకేతం నుండి అవి సూచించే మాటలను, వాటి అర్థములను ఏ విధంగా టెలిగ్రాఫిక్ సంస్థ వారు మనకు తెలియపరచుతారో అట్లే ఈ శ్లోకమందలి సాంకేతిక నామం నుండి అవి సూచించి బీజాక్షరమును గ్రహించి అమ్మవారి పంచదశాక్షరి మంత్రమును రాబట్టుకొనగలిగింది. పైన తెలిపిన 3 కూటములకు అంతమునందు హ్రీంకారమును చేర్చినప్పుడు ఏర్పడు కా ఏ ఈ ల హ్రీం, హ స క హ ల హ్రీం, స క ల హ్రీం అని బీజాక్షరములు అమ్మవారి పంచదశాక్షరి మంత్రమును రూపొందించారు. పంచదశాక్షరి మంత్రమునందరి 3 కూటములు అమ్మవారి స్థూల విగ్రహమును 3 భాగములుగా విభజించి తెలుపును. ఈ 3 కూటములు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమునందు వరుసగా వాగ్భవ కూటము, మధ్య కూటము లేదా కామరాజ కూటము, శక్తి కూటములుగా చెప్పబడినవి. ఈ క్రింది శ్లోక పాదము సూచించను. అదేంటంటే ఒకసారి విందాము. శ్రీమద్ భాగవత కోటైక స్వరూప ముఖ పంకజ కంఠాధకటి పర్యంత మధ్య కోట స్వరూపిణి శక్తి కోటైక తాపన కట్టి ధోభాగ ధారిణి. మొదటి కూటమైన కా ఏ ఈల హ్రీం అమ్మవారి ముఖమును సూచించారు అని ఈ 2వ కూటమైన హ స క హ ల హ్రీం కంఠం నుండి కట్టి ప్రదేశము వరకు గల భాగమును సూచించిననియు, 3వ కూటమైన సాకాల హ్రీం కట్టి ప్రదేశం నుండి క్రింది వరకు గల భాగమును సూచించినయు పై శ్లోక పాదము అర్థం. అందుచేతనే ఈ 3 కూటములందరి బీజాక్షరముల అమ్మవారి పంచదశాక్షరి మంత్ర స్వరూపములకు అవయములుగా ఈ శ్లోకమునందు చెప్పబడింది. ఈ 3 కూటములు వరుసగా వాక్ సంపత్తిని,
శక్తిని మోక్ష సౌభాగ్యములను ప్రసాదించునని చెబుతారు. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని త్రికూట మూల మంత్రాత్మిక మూల కోట త్రైగళేవర అను నామములు కూడా ఇక్కడ సమన్వయపరచుకోవచ్చును. శ్రీ లలితా సహస్రనామములకు రాసిన భాష్యం వివరణకర్త చెప్తూ ఉన్నారనమాట. శ్రీ విద్యల అమ్మవారి పంచదశాక్షరి మంత్రములకు రెండో విధము కూడా ఉంది. అదేంటంటే రెండో విధము బీజాక్షరము చెప్పుదురు. లక్ష్మీధర పండితుల పద్ధతి, కైవల్య శ్రమి పండితుల పద్ధతి. ప్రస్తుత శ్లోకమునకు ఇంతవరకు టీకా తాత్పర్య వివరణలు లక్ష్మీధర పండితుల పద్ధతి ప్రకారమే తెలుపబడింది. కైవల్య శ్రమి పద్ధతి ప్రకారమైనచో శ్రీ పంచదశాక్షరి మంత్రంలోని ప్రథమ కూటమునందరి కా ఏ ఈల రిమ్ బీజాక్షరములు, హా సా కాల రిమ్ బీజాక్షరములుగా మారును. మిగిలిన రెండు కూటములందరి బీజాక్షరములో మార్పు ఉండదు. అప్పుడు కైవల్యాశ్రమి పద్ధతి ప్రకారము పంచదశాక్షరి మంత్రము హా సా కాల రిమ్, హా సా కాల రిమ్, సా కాల రిమ్ అనునని గ్రహించాలి. ఈ విధంగా మనము 32వ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా. తర్వాత 33వ శ్లోకం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. అమ్మవారి అనుగ్రహణ మనందరి పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.